హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు బెల్లము కొబ్బరితో చేసే కజ్జికాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం నేను 2 టెంకాయలు తీసుకొని చిన్నగా తరిగి ఇలా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసేసి నైస్ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి తీసుకున్నామో అది వెయిట్లో కానీ లేదా గ్లాస్ మెజర్మెంట్తో కానీ దాంట్లో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకొని ప్యాన్లోకి వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ బెల్లం అంతా కరిగిపోయే వరకు హీట్ చేయండి. బెల్లం అంతా ఇలా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి దాంట్లోకి ఫిల్టర్ చేసి వేసేసుకోండి. బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి అంతా బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే కొబ్బరి అడుగంటి మాడిపోతుంది. కొబ్బరి కుక్ అయ్యే లోపల మైదా పిండి కలిపి పెట్టుకుందాం. సో దీనికోసం నేను 250 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని పూరి పిండిలాగా కలుపుకోండి. మరి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయి ఆల్మోస్ట్ పొడిగా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక పూరి సైజ్ అంత మైదా తీసుకొని ఎంత తిన్గా వీలైతే అంత తిన్గా రోల్ చేసుకోండి. తర్వాత కజ్జికాయలు చేసేదాని మీద ఇది వేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని వాటర్ పూసి సైడ్స్ సీల్ చేసేసుకోండి. బాగా ఓపెన్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సీల్ చేసుకోండి వాటర్ పూసి. తర్వాత ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి.